ఒక పాట ఎలా పాడాలి అంటే, ఒక వస్తువు గాని, ఒక రాయి గాని, నీ చేతిలో ఉంటే దాన్నేం జేస్తావు, పడిపోకుండా పట్టుకోవచ్చు. అంత మాత్రాన దాన్ని పట్టుకున్నాను అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే, నీ చేతుల్లో ఉన్న రాయిని నువ్వు పట్టుకోగలుగుతావు. నీ చేతిలో ఉన్న రాయిని పైకి విసిరి మళ్ళీ క్యాచ్ అందుకోగలుగుతావు. నేను రాయిని అందుకున్నాను అనుకోవడం కరెక్ట్ కాదు. అది నీ చేతిలో ఉంది, నీ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని విసిరి మళ్ళీ అందుకుంటున్నావు. అంతేగాని నీకు అతీతంగా నువ్వు విసిరేసావు. అది అతీతంగా పడ్డదక్కడ. పడ్డ తర్వాత మళ్ళీ తిరిగి నీ చేతిలోకొస్తుందా? రాదు గదా! దూరంగా ఒక రాయిని విసిరావు. అప్పుడు అది తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రావాలి. రప్పించుకుంటావా? రప్పించుకోలేవు. అది రాదు. నువ్వు రప్పించుకోలేవు. ఎందుకంటే అది నీ ఆధీనంలో లేదు. నువ్వు దాన్ని నీ ఆధీనంలోకి తీసుకోలేవు. నీకు దానికి ఎలాంటి ఆధీనం లేదు. నా అనుబంధం లేదు. ఎలాంటి కంట్రోల్ లేదనమాట. చూసారా? అలాంటి స్థితిలో కూడా ఆ రాయిని నువ్వు నీ చేతిలోకి తెచ్చుకోవాలి. ఆ రాయి నీ చేతిలోకి రావాలి. ఇది ఎక్కడైనా ఉందా? ఇది అసాధ్యం కదా! అగో అంటే దాని మీద నీ ప్రభావం ఉండదు. అది నీ ప్రభావానికి లోను కాదు. అందుకే నీకు దూరంగా పోయింది. మళ్ళీ రాదు గదా! రాయి అలాంటి దానిలో గూడా నువ్వు కదలికలు చేయగలవా? చేయలేవు. అలాంటి దానిలో గూడా అలాంటిది నీ కదలికలకు లోనవుతుందా ఆ రాయి? కాదు. కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది? ఇగో పాట అదన్నమాట. ఇలా పాడాలన్నమాట పాట. అంటే సినిమా అంతా షూట్ జేస్తారు. కానీ ఎక్కడైనా కెమెరామెన్ కనిపిస్తాడా? కెమెరా కనిపిస్తుందా? పోనీ అక్కడున్న సిబ్బంది, వర్కర్సు, డైరెక్టరు ఎంతోమంది పని వాళ్ళుంటారు. వాళ్ళు లేకపోతే సినిమా క్రియేట్ కాదు. సినిమా రాదు. కానీ అలా వందల మంది, వేల మంది పని వాళ్ళుంటారు గదా! వాళ్ళెవ్వరు పడరు. మనకు సినిమా మాత్రం కనిపిస్తుంది. ఇగో మనం గూడా అలాంటి వాళ్ళమే. ఆ పని వాళ్ళము. డైరెక్టరు, కెమెరామెను, కెమెరా లాంటి వాళ్ళమంట. మనము మన గొంతు మనం పాడేది ఉండకూడదు. కేవలం ఆ పాట మాత్రమే ఉండాలి. అంటే చెప్పాను గదా! ఓ రాయి విసిరితే మన ఆధీనాన్ని కోల్పోయినప్పుడు అది మన చేతిలోకి రాదు. ఆ! అలాగే మనం మన చేతిలోకి వచ్చేలాగా చేసుకోలేము. ఈ స్థితిలో గూడా అది మన చేతిలోకి వస్తే లేదా మనం దాన్ని మన చేతిలోకి వచ్చేలాగా చేసుకుంటే ఎలా ఉంటుంది? అది పాటన్నమాట.